బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు. సాయంత్రం అఖిలపక్ష ఎంపీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ సమావేశంలో ఆల్ పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, అలాగే బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే బనకచెర్లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు. సాయంత్రం అఖిలపక్ష ఎంపీలతో మంత్రి ఉత్తమ్ సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ సమావేశంలో ఆల్ పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, అలాగే బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే బనకచెర్లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు హాజరు కానున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో ఆయన ఛాంబర్ లో జరగబోతుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎంపీలతో పాటు రాజ్యసభ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కి సమాచారం ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతుంది అని చెప్పేసి తెలంగాణ వాదనగా ఉంది. ఇప్పటికే ఈ అంశంలో కేంద్రంకి పలు దఫాలుగా లేఖలు రాశాం. ఇప్పటికీ కూడా కేంద్రానికి డిపిఆర్ అందలేదు అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఇప్పటికే చెప్పారు. అయినప్పటికీ దానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఏపీ ప్రభుత్వం పర్యావరణ శాఖకి ఇచ్చింది. ఆ పర్యావరణ శాఖ కూడా ప్రాథమిక నివేదికను పరిశీలిస్తుంది. ఇప్పటికే పరివాహక రాష్ట్రాల ప్రాంతాలకు కూడా కేంద్ర పర్యావరణ శాఖ నివేదికను పంపి అభ్యంతరాలను కూడా కోరింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆ ప్రాథమిక నివేదికకు సంబంధించి అభ్యంతరాలు తెలపాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి పూర్తిగా అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు కనుక పూర్తయితే, లేకపోతే ఆ నిర్మాణం చేపడితే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ తన వాదనను అయితే వినిపిస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఇటు పర్యావరణ శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, అదేవిధంగా బనకచెర్లకు నిధులు కేటాయించవద్దు అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కలిశారు. పలుమార్లు లెటర్లు కూడా రాశారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు మాకు ఆ డిపిఆర్ రాలేదు అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే రిప్లై ఇచ్చారు. రేపు మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవబోతున్నారు. కాబట్టి ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు బనకచెర్లకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీల భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఏపీ చేపడితే తెలంగాణకు ఎలా అన్యాయం జరగబోతుంది, కృష్ణా నీటిలో ప్రధానంగా ఎలా ఇబ్బందుల పాలవుతాయి అవును చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.
పోలవరం కుడి కాలువ ద్వారా ఇటు నీటిని మిగులు జలాలనే తాము బనకచెర్లకు తరలిస్తామని చెప్పేసి ఏపీ చెప్తున్నప్పటికీ తెలంగాణ మాత్రం నీటి ద్వారా ఇటు కృష్ణా జలాలు కూడా కలిసి ఉంటాయి, ఈ క్రమంలో తెలంగాణకు అన్యాయం జరగబోతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక సో రేపు సమావేశానికంటే ముందే ఈ రోజు ఎంపీలకు కూడా ఆహ్వానించింది కాబట్టి ఎంపీలు మరి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి రాబోతున్నారు. పార్టీ కూడా అనౌన్స్ చేసింది. వద్దిరాజా రవిచంద్రతో పాటు దామోదర్ రావు ఇద్దరు కూడా ఈ రోజు సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరి బీజేపీ ఎంపీలు ఈ రోజు సమావేశానికి వస్తారా రావా అనేది ఇప్పుడు ఒక టెన్షన్ గా అంటే ఆసక్తిగా మారింది. బీజేపీ స్టాండ్ ఏంటి అనేది కూడా చూడాలి. ఈ అంశంలో సీఎంఏ చొరవ తీసుకోవాలి, కేంద్రంతో మాట్లాడాలి అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. సో మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.